ఓల్డ్ బోయినపల్లిలోని టీచర్స్ కాలనీ సర్వసభ్య సమావేశం ఆదివారం సందడిగా మారింది. కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాలనీ అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో చేపట్టబోయే పనులపై ఆయన కాలనీ వాసులకు కీలక హామీలిచ్చారు. టీచర్స్ కాలనీలో నిర్వహించిన జనరల్ మీటింగ్లో కాలనీ వాసులు తమ సమస్యలను ముద్దం నరసింహ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో ఇప్పటికే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, రోడ్ల అభివృద్ధి మరియు త్రాగునీటి సమస్యల పరిష్కారంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కాలనీ వాసుల కోరిక మేరకు త్వరలోనే కాలనీలో ఒక షెడ్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కులమతాలకు అతీతంగా కాలనీ వాసులందరూ ఐక్యంగా ఉండాలని నరసింహ యాదవ్ పిలుపునిచ్చారు. ఎలాంటి సమస్య వచ్చినా తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. కాలనీ అసోసియేషన్ ఎన్నికలను ఎంతో సామరస్యపూర్వక వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఆయన కాలనీ సభ్యులకు సూచించారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే కాలనీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ఆకాంక్షించారు. ఈ సమావేశంలో స్థానిక నాయకులు పోచయ్య, మట్టి శ్రీను, చందు యాదవ్, శేఖర్ యాదవ్, రాజు, ఉదయ్, బుర్రా యాదగిరి మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ సమస్యల పరిష్కారానికి మాజీ కార్పొరేటర్ సానుకూలంగా స్పందించడం పట్ల టీచర్స్ కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మెయిన్ వాల్స్ ఫోటో తీసి అది పెట్టింది ఏది మన లొకేషన్ పెట్టి ఇవన్నీ లెవెల్ చేయమని చెప్పి ఈ 2-3 ఉన్నాయి. ఈ ఫోటోలు తీసి ఎయిట్ పెట్టు మెయిన్ వాల్స్ హైట్ లేపని చెప్పి ఇది అది పెట్టేసి మనం ప్యాచ్ గేట్ పెట్టించేస్తే కాళ్ళు మర్చిపోతుంది. ఒట్టిగా కాదు, ఒట్టిగా ఎవరికి కూడా మనం అరే కూడా తప్పదు. మనకి ఇచ్చిన కెపాసిటీకి ధర్మాన్ని కాపాడుతూ అధర్మాన్ని తొక్కాలి. ఒక్కనాడు కూడా ఈ ధర్మాన్ని కాపాడుతూ